మావిగన్ అనే టాపిక్ గురించి రాష్ట్రం జనసామాన్యం చర్చించడం పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ టీడీపీ ఎలాంటి వ్యూహం తెర మీదకి తీసుకొస్తుంది? మావిగన్ గురించి మాట్లాడకూడదు కానీ ఏదో రకంగా నెగ్గుకు రావాలి అని చేస్తున్న ఆలోచనకి ఆధారం ఏంటి అని చూస్తే రెండు రకాల అటెంప్ట్స్ కనపడుతున్నాయి. ఒకటి ఎమోషన్, రెండోది రాజధాని వద్దా అని అడగటం. ముందు ఎమోషన్ గురించి మాట్లాడదాం. ఎమోషన్ అంటే ఇలాంటి ఎమోషన్ కాదు. నేను ఒక డైలాగ్ చూపిస్తా చూడండి. భువనేశ్వర్ గారు వస్తే 2 గాజులుంటే తీసి మీ ఉద్యమానికి సంఘీభావంగా ఇచ్చారు. చూశారుగా, రాజధాని కోసం ఎన్నో త్యాగాలు చేశారట. తన భార్య చేతికున్న గాజులను కూడా త్యాగం చేశారు అని చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక ఆ తర్వాత రెండోది, కట్టొద్దా రాజధాని అని అడుగుతూ ఉన్నారు. రాజధాని కట్టొద్దు అంటలా, రాజధాని కూడా కట్టాలి. రాజధానితో పాటు కట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కదా మాట్లాడాలి. అలాంటి మాట రాకుండా ఎందుకు గాజుల గురించో లేదంటే కట్టొద్దా అనే లాజిక్ ను డిబేటబుల్ చేయాలనుకుంటున్నారు? అసలు ఎత్తుగడ ఏంటి, వ్యూహం ఏంటి మాట్లాడుకుందామా? ఇక్కడ ఒక చిన్న లాజిక్ తెలుసుకుందాం. రాజధాని కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్. రాజధాని కట్టడం ఒక రకంగా మనం బట్టలు కట్టుకోవడం లాంటిది కదా. మనం బయటికి రావాలంటే, మనం సిగ్గు కాపాడుకోవాలంటే బట్టలు కట్టుకోవడం ఎంత ముఖ్యమో రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఓకే, కానీ అట్ వాట్ కాస్ట్? మనకున్న ఆర్థిక శక్తి సామర్థ్యాలన్నింటినీ, మన జీతాన్నో మన ఆస్తులన్నింటినీ మన బట్టల మీద ఖర్చు పెట్టామనుకోండి, ఏం తింటాం? సంసారాన్ని ఏం పెట్టి సాగుతాం? రేపు అన్నది గడిచేది ఎలా కదా. మన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని మనం తొడుక్కోవాల్సిన బట్టలు ఏంటో డిసైడ్ చేసుకుంటాం కదా. రాజధాని కూడా అంతే. బట్టలు కట్టుకోవడం ఎంత ముఖ్యమో రాజధాని పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ అట్ వాట్ కాస్ట్ అంటే, రాష్ట్రము భవిష్యత్తు నిర్మించుకుంటూనే ముందుకు సాగుతూనే దానిలో భాగంగానే మన శక్తి మేర ఖర్చు రాజధాని మీద పెట్టాలి. అంతేగాని ఏది నేను ఇందాక చెప్పినట్టుగా మన జీతాన్నో మన ఆస్తిపాస్తులన్నింటినో బట్టల మీదే పెడతాము అన్నట్టుగా రాజధాని మీదే పెడతాము మన శక్తినంతా అని చెప్తే అది సహేతుకం అవుతుందా? అది పాసిబుల్ మోడలేనా? చర్చిద్దాం. రాజధానితో పాటు ఏపీ ఏం కట్టాలో నేను లిస్ట్ చెప్తా. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. కామెంట్ చేయడంతో పాటు హైప్ చేయడం మర్చిపోకండి. హైప్ చేస్తేనే ఈ సందేశాన్ని, ఈ సమాచారాన్ని 10 మందికి చేర్చిన వాళ్ళు అవుతాం. ప్లీజ్ డూ దట్. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్. మావిగన్ మోడల్ తెర మీదకి రాగానే విక్కిరి బిక్కిరై ఇప్పుడు స్ట్రాటజీని రీఅడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి టీడీపీ అనుకూల మీడియాకి వచ్చింది కదా. అందుకోసమే రాజకీయ ఆర్గ్యుమెంట్ ని తెర మీదకి తెస్తూ ఉన్నారు. ఎమోషన్ పండించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. తన భార్య ఏపీ రాజధాని కోసం గాజులు త్యాగం చేశారు అని చెప్పిన మాట మరోసారి మీరు చూడండి. భువనేశ్వర్ గారు వస్తే 2 గాజులుంటే తీసి మీ ఉద్యమానికి సంఘీభావంగా ఇచ్చారు. చూశారు కదా చంద్రబాబు ఏమన్నారు? రాజధాని కోసం చాలా త్యాగాలు చేశారట, తన కుటుంబ సభ్యులు కూడా గాజులు త్యాగం చేశారు తన భార్య అని చెప్తూ ఉన్నారు. ఇదే వరుసలో రాజధాని కట్టొద్దా అని అడుగుతూ ఉన్నారు కదా. రాజధాని కట్టమనే చెప్తూ ఉన్నారు. రాజధాని కడతారనే 2014లో చంద్రబాబుకి వింటర్కి వాసి అడ్వాంటేజ్ కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. అంతే కదా, 0.55% ఏమో అడ్వాంటేజ్ వచ్చింది ఓట్లలో అని అనుకుంటూ ఉంటాం కదా. మరి ఆ 5 ఏళ్లు కట్టలేదు. ఇప్పుడు 2 ఏళ్లు ఆల్రెడీ ముగిసినాయి, మరో 3 ఏళ్లు ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టే అని చెప్తూ ఉన్నాం. అవన్నీ 2028 నాటికి పూర్తి చేస్తామంటున్నాం కదా. మరి ఆల్రెడీ ఉన్నాయి కదా అవన్నీ, మళ్ళీ పూర్తి చేయడం అంటే అంతకు ముందు తాత్కాలిక భవనాలు కట్టడం ఏంటి, మళ్ళీ శాశ్వత భవనాలు కట్టడం ఏంటి? ఇలాంటి చర్చలోకి వెళ్తే ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఏవి రాకూడదు కాబట్టి టోకుగా గుత్తగా కట్టొద్దా రాజధాని అంటూ ఉన్నారు. కట్టాలి, రాజధాని కట్టాలి. అది కూడా సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో సాధ్యమైనంత ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసేలాగా సాధ్యమైనంత ఎక్కువ వేగంతో కట్టాలి. అందుకోసమే కదా మావిగన్ మోడల్ ఇప్పుడు చర్చనీయమవుతుంది. ఎందుకు మావిగన్ మోడల్కి ప్రాధాన్యం ఉంది? ఏపీకి ఉన్న ఆర్థిక రాజకీయ సంక్లిష్టతల కోణం నుంచి చూసిన, భవిష్యత్తు దృష్టికోణంలో ఆలోచించిన ఏపీ కట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓన్లీ రాజధాని ఒకటే కాదు కదా. ఏమేం కట్టాలి ఏపీ రాజధానితో పాటు? నేను ఒక లిస్ట్ చెప్తా. అందులో మొదటిది, ఏపీ 17 మెడికల్ కాలేజీలు కట్టాలి. ఆల్రెడీ 5 ఏమో కట్టున్నారు, ఇంకొన్ని సగానికి పైగా పూర్తయిన ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి 5,000 కోట్లు మన దగ్గర లేవు అని మనం ప్రైవేట్కి ఇచ్చేసి పీపీపీ అనే మోడల్ని తీసుకొచ్చేసాం కదా. ప్రజల ఆరోగ్యానికి, వైద్య విద్యకి, పేదల ప్రయోజనాలకి అన్నిటికీ మించి మన బిడ్డల భవిష్యత్తుకి సంబంధించిన మెడికల్ కాలేజీల, ఆసుపత్రుల విషయంలోనే మన దగ్గర 5,000 కోట్లు లేవు, కట్టలేమని చెప్పాము. మరి రాజధాని 2 లక్షల కోట్లు పైగా ఖర్చు చేసి కడతామా? 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? ఇంకేం కట్టాలి ఏపీ?
పోర్టులు నిర్మాణం మొదలై ఇప్పుడు తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియక ఎదురు చూస్తున్న పోర్టులు చాలా ఉన్నాయి కదా. పైన మూలపేట నుంచి ఇప్పుడు మావిగంలో భాగంగా మాట్లాడుకుంటున్న మచిలీపట్నం వరకు చాలా ఉన్నాయి కదా. ఈ పోర్టులు కట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా, లేదంటే మన రాజకీయ ప్రత్యర్థి మొదలుపెట్టిన నిర్మాణాలు ఇవి అని బ్రేక్ మీద కాలేసామా? సమాధానం ఏంటో తెలుసు కదా. 2 ఏళ్ల ప్రోగ్రెస్ చూస్తే అర్థమైపోతుంది కదా. మరి పోర్టులు కడితే గనక తీర ప్రాంత అడ్వాంటేజ్ ని బ్రహ్మాండంగా ఏపీ డిరైవ్ చేయగలుగుతుంది కదా. మరి రాజధాని కట్టాలి. కట్టాల్సిన వాటిలో రెండో అతి ముఖ్యమైన ఎలిమెంట్ పోర్టులు, మూడోది హార్బర్లు. ఏపీలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని స్థాయిలో 9వ 10వ హార్బర్ల నిర్మాణం మొదలు పెట్టడం 2024 ముందు కనపడింది కదా. అందులో ఒక 3-4 హార్బర్లు కంప్లీట్ అయినాయి కూడా. తెలుసో లేదో మీకు. ఇంకా సగం హార్బర్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది కదా. మరి ఆ హార్బర్లు కడితే గనక ఆర్థిక పరంగా, ఆహారం పరంగా, అన్నిటికీ మించి బీసీ వర్గాలకి ఉపాధి పరంగా ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకోసం ఏపీ కట్టాల్సిన వాటిలో హార్బర్లు మూడోది. రాజధాని కట్టాలి, హార్బర్లు కూడా కట్టాలి. కట్టగలుగుతున్నామా? ఇంకేం కట్టాలి? ఏపీ నాడు నేడు పేరుతో స్కూళ్ళని ఆధునీకరించే మహాయజ్ఞం మొదలైంది కదా. ఇప్పుడు ఆ క్రతువు మొత్తం ఆగిపోయింది కదా. మరి స్కూళ్ళని నవీకరించడం, ఆధునీకరించడం, కొత్త భవనాలు కట్టడం అంటే భవిష్యత్తుని నిర్మించడం కదా. మరి నాడు నేడునో లేకపోతే పేరు మార్చో ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలి కదా. విద్యా వ్యవస్థ కోసం కట్టడాలు నిర్మించాలి కదా. మరి రాజధాని కట్టాలి. ఈ విద్యా వ్యవస్థకి సంబంధించిన భవనాలు ఆధునీకరణ కూడా జరగాలి కదా. జరుగుతుందా? విద్యా వ్యవస్థ మీద మనం ఎలాంటి ధోరణితో ఉంటామో అని చెప్పడానికి ఒక చిన్న క్లిప్ చూపిస్తాను నేను. ఇద్దరిని శ్రీ చైతన్య చదివిస్తున్నాం. చాలా సంతోషం. చూశారు కదా, ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్నారా, వెరీ గుడ్ అంటూ ఉన్నాం. రీసెంట్గా 3-4 రోజుల కిందటే జరిగింది ఈ ఘటన. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఆధునీకరించి అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యతలో ఉండి విద్యా వ్యవస్థ కేంద్రంగా భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉండగా స్వయంగా మనమే ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్నారా అని పేరు కూడా చెప్పి వెరీ గుడ్ అంటున్నామంటే ఎంతటి ఆశ్చర్యకరమైన పరిణామం. అవునా కదా? ఆలోచన ఉన్న వాళ్ళకి తట్టుతుందా లేదా ఇదే మాట. ఇక ఏపీ కట్టాల్సినవి ఇంకేమున్నాయో లెక్క తీస్తే పేదలకి ఇళ్లు కట్టాలి. 3 ప్రాంతాల్లోనూ ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమల్లో గ్రోత్ క్యారిడార్లు, అభివృద్ధి క్లస్టర్లు కట్టాలి. అన్నిటికీ మించి నెట్వర్క్ ఆసుపత్రులు మొరాయిస్తున్నాయి కదా. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు కూడా కట్టాలి. 3,000 కోట్లు ఏమో పెండింగ్ లో ఉన్నాయన్నారు కదా. కట్టాలి కదా. మనం కట్టాల్సినవి ఎదురొచ్చి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఇన్ని నిలబడి ఉంటే అవన్నీ కడతామో లేదో తెలియదు. కట్టడం లేదు ఇప్పటి వరకు. మనం మాత్రం రాజధాని కడతాం, లక్షల కోట్లు పోస్తామని చెప్తూ ఉన్నాం కదా. ఎందుకని ఇలా మనం సామాజిక ఆర్థిక కోణంలో మాత్రమే ఆలోచిస్తూ రాజధాని ఎజెండాని రాష్ట్రానికి చుట్టబెట్టాలనుకుంటున్నామా? అసలు కట్టాల్సినవి ఏమున్నాయని లెక్క తీస్తే కనుక నేనే చెప్పినవి కాకుండా ఇంకెన్నుండి ఉంటాయి మీరు చెప్పండి. అవునా కదా? రాజధాని కట్టడం అవసరమే. అంతకంటే ముందు ఏపీ కట్టాల్సినవి ఇంకెన్ని ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకోవాలి కదా. మనం కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. రాజధాని కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్. రాజధాని కట్టడం ఒక రకంగా మనం బట్టలు కట్టుకోవడం లాంటిది కదా. మనం బయటికి రావాలంటే, మనం సిగ్గు కాపాడుకోవాలంటే బట్టలు కట్టుకోవడం ఎంత ముఖ్యమో రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఓకే, కానీ అట్ వాట్ కాస్ట్? మనకున్న ఆర్థిక శక్తి సామర్థ్యాలన్నింటినీ, మన జీతాల్లో, మన ఆస్తులన్నింటినీ మన బట్టల మీద ఖర్చు పెట్టామనుకోండి, ఏం తింటాం? సంసారాన్ని ఏం పెట్టి సాగుతాం? రేపు అన్నది గడిచేది ఎలా కదా. మన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని మనం తొడుక్కోవాల్సిన బట్టలు ఏంటో డిసైడ్ చేసుకుంటాం కదా. రాజధాని కూడా అంతే. బట్టలు కట్టుకోవడం ఎంత ముఖ్యమో రాజధాని పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ అట్ వాట్ కాస్ట్ అంటే రాష్ట్రము భవిష్యత్తు నిర్మించుకుంటూనే ముందుకు సాగుతూనే దానిలో భాగంగానే మన శక్తి మేర ఖర్చు రాజధాని మీద పెట్టాలి. అంతేగాని ఏది నేను ఇందాక చెప్పినట్టుగా మన జీతాన్నో మన ఆస్తిపాస్తులన్నింటినో బట్టల మీదే పెడతాము అన్నట్టుగా రాజధాని మీదే పెడతాము మన శక్తినంతా అని చెప్తే అది సహేతుకం అవుతుందా? అది పాసిబుల్ మోడలేనా?